ఒకటి అయితే నిజం మమ్మీ, ఇష్టపడ్డ వాళ్ళ దగ్గరే గొడవ పడతారు, ఏడుస్తారు, అన్నీ వాళ్ళ దగ్గరే చేస్తారు. ఇది అనుభవంతో చెప్తున్నామో నువ్వు నిజంగా మామూలుగా చెప్తున్నావో తెలియదు, కానీ నేను ఇది అనుభవిస్తున్నాను. నేను అనుభవించాను కాబట్టి నేను మాత్రం ఇది నిజమే అని నమ్ముతాను. వాళ్ళకు మనకు అన్నిటి విలువ తెలియదు చాలామందికి అనేది నా ఉద్దేశం. హాయ్ అక్క, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ లక్ష్మి, శ్రీమాత్రి నమః, శుభోదయం రా, బాగున్నావా? శుభ మధ్యాహ్నం రా. లంచ్ చేసావా? పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా? ఎక్కడైతే ఎక్కువ గొడవ పడతారో లైక్ టామ్ అండ్ జెర్రీ, వాళ్ళ చాలా ప్రేమ ఉంటుంది. అవును, నాకు కూడా తెలుసు. మేము టామ్ అండ్ జెర్రీ లాగానే కొట్లాడతాం. లైవ్లో అందరికీ హాయ్. లంచ్ చేసావా అక్క? చేయలేదురా, చేస్తాను. అవును, కొన్ని నువ్వేమో చూసావు, చెప్పు గిరి, ఎందుకు వద్దు అంటున్నావు అంటున్నాడు వంశీ. అవుదగాని మహేష్ గారు హాయ్ అండి. శ్రీమాత్రి నమః, శుభ మధ్యాహ్నం అండి. బాగున్నారా? లంచ్ చేశారా? ఓకే, నేను ఇండియా ఓ ఇదివరకు వచ్చారు కదా మహేష్ గారు, థ్యాంక్ యూ. జై జవాన్, జై జవాన్ అండి. ఆర్మీ జవాన్ గారికి నమస్కారము. నా కామెంట్ స్కిప్, డైలీ చూస్తుంటాము వంశీ బ్రో అంటున్నారు. ఓకే, ఎక్కడ అయితే ఎక్కువ గొడవ పడతారో లైక్ టామ్ అండ్ జెర్రీ, వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రేమ ఉంటుంది. స్కిప్ చేయలేదు నన్ను, చదివాను. నేను రాములవారి తలంబ్రాళ్ళు వడ్లు ఒలుస్తున్నాను అక్క. అవునా, నాకు అసలు వస్తాయి. నాకు రామదాస్ అన్నయ్య పంపిస్తా అన్నారు, కానీ మాకు పండగ లేదు కదా లక్ష్మి, 1 ఇయర్ వరకు చేయకూడదని చేయలేదు. నేను కోటి తలంబ్రాల గ్రూప్లో యాడ్ అయ్యా. ఐ మీన్ వాట్ టైప్ ఆఫ్ సిచ్యుయేషన్ గిరి అంటున్నారు. మంచి పాట పెట్టి బిడ్డ, గిరిధర్ బిడ్డ, మంచి సాంగ్ పెట్టినా. లిరిక్స్ వెళ్ళిపోదామా? వెళ్ళిపోతాం. అవి అన్నీ చూస్తుంటే వద్దులే అనిపిస్తుంది, కానీ నువ్వు రోజు ఆఫీస్ నుంచి వచ్చాక అన్నీ షేర్ చేసుకోవడానికి ఒక మంచి తోడు ఉంటే బాగున్ను అని ఎవ్రీడే అనిపిస్తుంది. అవును, ఎవరితో అయినా రోజు మాట్లాడడం అలవాటు చేసుకోండి, ఎందుకంటే సడన్గా వాళ్ళు మాట్లాడడం మానేస్తే బాధ తట్టుకోలేదు. ఇది రియల్. వద్దు అని మాత్రం అనుకోకు. ఎవరి ముందు తగ్గని నేను నీ ముందు తగ్గి ఉంటున్నానంటే అది కేవలం నీ మీద ఉన్న ప్రేమ వల్లనే. నీకు ఎప్పుడు అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. బాగుంది కదా కొటేషన్. తిన్నావా అత్తమ్మ? తినలేదు, తినాలి. మేము కూడా టామ్ అండ్ జెర్రీ ఎప్పుడు అక్క గొడవ పడుతూ ఉన్నాం, మళ్ళీ వెంటనే మాట్లాడుకుంటాము. ఓకే, పప్పు తిన్నావా? పప్పు తినలేదు, నేను తినలేదు, ఇంకా వంట చేయలేదు. ఓయ్ పొద్దున గుడ్ మార్నింగ్, మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్లా. రైట్, గుడ్. అందంగా ఉన్నారనో, ఆకట్టుగా మాట్లాడుతున్నారనో, కోరింది ఇస్తున్నారనో, చెప్పింది చేస్తున్నారనో కాదు, కట్టుకుంటే కడవరకు తోడుంటారనే నమ్మకం ఉన్నప్పుడే ఎదుటివారి జీవితంలోకి ఆహ్వానించాలి. కాదు, పప్పు కాదు, నేను వంటే చేయలేదు. అవతలి వారి పరిస్థితి లేక కొన్నిసార్లు తప్పగా అర్థం చేసుకుంటాము.